ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం జిల్లాలో అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో పులి మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. పులి మృతి పట్ల వివిధ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతదేహం లభ్యమైంది. అయితే ఘటనపై విచారించేందుకు అధికారులు అటవీ ప్రాంతానికి వెళ్లారు. రెండు పులుల మధ్య ఘర్షణలో తీవ్ర గాయాలై పులి మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు మరణించిన పులి మృతదేహాన్ని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో పులికి గాయాల నిర్ధారణ కోసం అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పులి మృత్యువాతకు సంబంధించి విషప్రయోగం ఏమైనా జరిగిందా అనే కోణంలో సైతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల కిందట ఇదే ప్రాంతంలో పులి దాడిలో ఒక పశువు మృతి చెందింది. ఇటీవలి కాలంలో నందిగామ శివార్లో పశువుల కాపరిపై సైతం పులి దాడి చేసింది. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోని దరిగాం శివార్లో పులి చనిపోయి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. ఆదివారం సంఘటనా స్థలానికి పిసిసి సిఎఫ్ డోబ్రియల్ వచ్చి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్, చెప్పండి, రెండు పులుల మధ్య ఘర్షణ, అయితే ఓ పులి చనిపోయిందని చెప్తున్నారు, వివరాలేంటి? సంతోషి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య ఘర్షణ నెలకొందని గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ ప్రాంతానికి అధికారులు అయితే వెళ్లారు. అటవీ ప్రాంతానికి అధికారులు వెళ్లడంతో రెండు పులుల మధ్య ఘర్షణతో జరిగి ఒక పులి గాయపడి మరొక పులి చనిపోయిందనేది అక్కడ నిర్ధారణ అయితే అయింది. కానీ అది చనిపోయింది మాత్రం ఆడపులి అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆసిఫాబాద్ జిల్లా కాజనార్ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక పశువుల కాపరిపై ఏదైతే ఉన్నదో పశువుల కాపరిపై దాడి చేసిందనేది మనం ఇంతకుముందు 4 రోజుల క్రితం జరిగిన సంఘటనలో తెలుసుకున్నాం. కాజనార్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో పులి అయితే మృత్యువాత చెందింది. ఇది నిజంగా మరి చనిపోయిందా లేదంటే ఏదైనా విష ప్రయోగం జరిగిందా అనేది అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఇంత ముందు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి పులి ఇదే ప్రాంతంలో తిరుగుతుందనేది సమాచారం అయితే మనకైతే ఉంది. పలుమార్లు కూడా పులి ఏదైతే పశువులపై గాని మేకలపై గాని దాడి జరిగిందనేది కూడా మనం ఇంత ముందు సంఘటనలు అయితే ఏదైతే అధికారులు అయితే చెప్పారు. పులి చనిపోవడంతో ఎవరైతే అధికారులు ఊటావుటిన అయితే మాత్రం అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు ఏదైతే మరణించిన పులి మృతదేహాన్ని హైదరాబాద్ కు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. మరో పులి గాయాల నిర్ధారణ కోసం అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈ సంఘటన పూర్తి స్థాయిగా నివేదిక వచ్చే వరకు ఏ అధికారి అయితే నోరు మెదపడం లేదు. కన్ఫర్మ్ గా అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే పులికి సంబంధించిన అంశం కాబట్టి ఏదైతే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఒబే చేస్తున్నారో తప్ప పూర్తి స్థాయిగా మనకు ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే లేదు. ఎందుకంటే దర్యాప్తు ఈ పులి మృత్యువాతకు సంబంధించిన విషయంలో విష ప్రయోగం జరిగిందా అనేది అనుమానాల్లో కూడా వాళ్ళు ఏదైతే ఉన్నదో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. 4 రోజుల కిందట పులి దాడి ఒక పశువు ఇక్కడనే మృతి చెందింది. ఇటీవల కాలంలో నందిగామ శివారులో పశువుల కాపరిపై సైతం కూడా పులి దాడి చేసింది. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో దరిగాం శివారాలో పులి చనిపోయి ఉండడంపై అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనపై మనం ముందుగా చెప్పినట్టయితే అధికారులు కన్ఫర్మ్ గా ఎవరైతే నోరైతే చెప్పడం లేదు. అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలే తప్ప ఖచ్చితంగా రైట్ అరుణ్, థ్యాంక్ యూ. న్యూస్ ఇస్తాము, ఎందుకంటే డిస్పర్స్ అవుతుందంటే మనకు మంచిది.